పాఠశాల విద్యకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 20 మంది విద్యార్థులున్న ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో తెలంగాణలో మొత్తం 571 కొత్త ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో 359 స్కూళ్లు పట్టణాల్లోని కాలనీలు, వార్డుల్లో ఏర్పాటు కానున్నాయి. అలాగే 212 ప్రైమరీ స్కూళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది సర్కార్. పాఠశాల విద్యకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్, అక్షయ, తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఏదైతే ప్రాథమిక విద్యార్థుల కొరకు ప్రాథమిక పాఠశాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్కడైతే 20 మంది అంతకన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉండి అక్కడ ప్రభుత్వ పాఠశాల లేనట్లయితే అక్కడ వెంటనే ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి పాఠశాల విద్యాశాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సర్వే చేసినటువంటి నేపథ్యంలో 212 గ్రామీణ ఆవాసాలలో, అదేవిధంగా 359 పట్టణ కాలనీలలో 20 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్నారని గుర్తించారు. అక్కడ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యం. అయితే ఇందులో మొదటి విడతలో 157 చోట్ల పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో 94 పట్టణ ప్రాంతాలు అయితే 63 గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అయితే వెంటనే స్కూల్స్ అక్కడ నిర్మాణమై లేనటువంటి నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ గృహాలలోనైనా లేకుంటే అద్దె వసతి గృహాలను అద్దెకు తీసుకున్నా వెంటనే పాఠశాల ప్రారంభించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దీనికి అయ్యేటువంటి ఖర్చును పాఠశాల విద్యాశాఖ నుండి కలెక్టర్లకు పంపించడం జరుగుతుంది. కలెక్టర్లు దీనికి సంబంధించినటువంటి ఖర్చును చూస్తారని చెప్పారు. అదేవిధంగా ఫర్నిచర్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, ఇతర వస్తువులకు అవసరమైన వాటిని అన్నిటిని కూడా వెంటనే సమకూర్చాలని చెప్పేసి కలెక్టర్లకు కూడా ఆదేశించినటువంటి నేపథ్యం. అక్షయ. ఓకే మహేష్. పాఠశాల విద్యకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 20 మంది విద్యార్థులున్న ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో తెలంగాణలో మొత్తం 571 కొత్త ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో 359 స్కూళ్లు పట్టణాల్లోని కాలనీలు, వార్డుల్లో ఏర్పాటు కానున్నాయి. అలాగే 212 ప్రైమరీ స్కూళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.